హాయ్. నేను ఒక ఒక రెసిపీ ట్రై చేసిన అనమాట. అది అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు. అది బ్రెడ్ చీజ్ బాల్స్ అనమాట. అంటే నార్మల్గా నేను అన్నీ వేయలేదు, జస్ట్ ఓన్లీ బ్రెడ్ చీజ్ అంతే. జస్ట్ దాన్ని వాటర్లో డిప్ చేసి ఇట్లా బాల్స్లో ఫామ్ చేసి దాని లోపల ఒక చీజ్ పీస్ అట్లా పెట్టాను అనమాట, అంతే. సో అది ట్రై చేశాను. ఎట్లా వచ్చిందని మీరే చూడండి. నేనైతే రెసిపీ పోస్ట్ చేస్తున్నా. జస్ట్ ఓకే, బట్ నాట్ సో బ్యాడ్. బట్ ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ మినిమల్గా చేసుకోవాలంటే ట్రై చేయొచ్చు. ఓకే, దానికోసం ఏం కావాలంటే జస్ట్ ముందు మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. సో బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నా, మీ టేస్ట్ ప్రకారం తీసుకోండి. ఇంకా బ్రెడ్ స్లైసెస్, చీజ్ అండ్ వాటర్, బికాస్ వాటర్లో డిప్ చేయాలి కాబట్టి. ఓకే, ఇంకా ఆయిల్, కోర్స్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేయాలి కదా. ఓకే దెన్ రెసిపీ చూడండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను ఒక 5 to 6 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను అనుకుంటా. దాన్ని నేను 2 to స్లైసెస్గా 3 బాల్స్ లాగా చేద్దామని కట్ చేస్తున్నాను. సైడ్స్ అన్నీ కట్ చేసేయాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను నేను, నార్మల్ మంచినీళ్ళు. వాటర్ తీసుకొని దాన్ని 2 to స్లైసెస్గా ఇట్లా డిప్ చేసి 2 sides వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి మనం, లేకపోతే ఆయిల్లో పడగానే టిప్ 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 టప్ 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 అంటాయి. సో చూపిస్తారు కదా, అట్లయితే మనం మొత్తం ఇట్లా వాటర్ అంతా తీసేయాలన్నమాట. దాని నుండి తీసి పక్కన పెట్టుకొని మొత్తం అయిపోయాక దాంట్లో ఏం చేస్తామంటే ఒకటే చీజ్ స్లైస్ నేను 3 balls వేసిన. చూసి ఒక పీస్ చాలు. ఇప్పుడు ఆ 3 బ్రెడ్ స్లైసెస్ అన్నీ రెడీ అయినాక ఒక చీజ్ స్లైస్ తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక్కొక్క బాల్లో ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి దాన్ని ఇట్లా రౌండ్గా ఒక రౌండ్ షేప్ లాగా చేయాలి. అట్లా మనం చేసుకుంటే మిగతా రెస్ట్ వాటర్ని స్క్వీజ్ చేసేస్తే అది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. జస్ట్ ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే డన్. సో నేనైతే ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం. మరీ హైలో పెట్టకుండా ఫ్లేమ్ ఒక మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం బెటర్. లేకపోతే మీరు హైలో పెట్టి వేయంగానే అది ఆబ్వియస్గా అది బ్రౌన్ అయిపోయి కాలింది అనుకుంటాం, కానీ కాలదు అది. సో అందుకే లో టు మీడియం పెట్టుకుంటే బెస్ట్. చూస్తున్నారు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఇట్లా వచ్చింది. సౌండ్గా నేను బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయలే, బట్ బాగా వచ్చింది సౌండ్గా, క్రిస్పీగా. బ్రెడ్ కాబట్టి, చీజ్ ఉంది కాబట్టి ఇట్లా స్ట్రెచ్ అవుతుంది. రెసిపీ చేసిండ్రా, ఎట్లా వచ్చింది? ఓకే, మరీ అంత ఖరాబ్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇట్లా ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. నార్మల్గా బ్రెడ్ ఉంది, ఏం చేయాలో తెలియదు అనుకుంటే ఇట్లా ట్రై చేయొచ్చు. బ్రెడ్ని అంటే చిన్న ఒక స్లైస్ బ్రెడ్ తీసుకుంటే చిన్న బాల్స్లా వస్తాయి, అట్లా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు వీడియో కోసం అయితే అది బాగుంది, సూపర్ ఆసమ్ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అయ్యా ట్రై చేసిన కాబట్టి. ఓకే, అంతే గైస్. మీరు ఏమైనా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సరే మరి, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. బాయ్.